అందరూ మనకు మీ తండ్రి గారిని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తండ్రి గారిని గుర్తుపెట్టుకోండి, వాళ్ళ తండ్రి గారిని ఇలా వెనక్కి వెళ్ళిపోతే లాస్ట్కి ఆదాముకు వెళ్ళిపోతుంది. ఆదాం అనే ఒక్క మనిషిని ఆదాం అవ్వల ద్వారా ఈ సంతానం అంతా కలిగింది కదా. మనము ఆ విధంగా పాపులైన పాప స్వభావం మనలో ఉంది. ఆ పాపం స్వభావం తీయడానికి ఎవరు రావాలి? మన కోడుల రక్తము, జంతువుల రక్తము పనిచేయదు. నెక్స్ట్ మనిషి నుంచి మనిషి విమోచించలేడు. మనిషి విమోచించలేడు. మన రక్తము ఇంకొకరు పూస్తే ఏం కాదు. ఎందుకంటే మనకి ఎయిడ్స్ ఉందనుకో, వానికి ఎక్కిస్తే వానికి కూడా ఎయిడ్స్ వస్తుంది, అంతేనా? కాబట్టి మనుషుల రక్తం మనిషికి బతికేదానికి ఎక్కిస్తారు, కానీ దానివల్ల పాపము పోదు. అన్ని పాపం అనేది ప్రపంచంలో క్యాన్సరు, ప్రపంచంలో ఏ భయంకరమైన జబ్బులు ఉన్నాయో అవన్నిటికీ మందులు ఉన్నాయి. ఒక్కదానికి మందు లేదు. అదేది? పాపం అనే రోగం. పాపం కనిపిస్తుందా? కనిపించదు. మనం ఎలా పాపం చేస్తామో? చూపులతో, మాటలతో, ఆలోచనలతో పాపము చేస్తాం. ఎందువల్ల అంటే ఆదాము ద్వారా మనం వచ్చాం కదా. ఇప్పుడు మన తల్లిదండ్రుల యొక్క స్వభావం మనకు రాదా? ఏరా నువ్వు మీ అమ్మలాగా ఉండవు, మీ నాన్నలాగా నువ్వు అంటారు. ఎందుకంటే పోలికలు వచ్చేస్తాయి. ఆయన రక్తంలో వచ్చినప్పుడు ఆయన రక్తంలో మనకు కూడా స్వభావం ఉంటుంది కదా. అది మనకు రావడం వల్ల ఆ స్వభావం వల్ల పాపం చేస్తాం మనం. అందరూ వాక్యం వినండమ్మా. ఆ స్వభావం వల్ల ఉంటుంది. ఈ పాపం పోవడానికి పరిశుద్ధుని రక్తమే రావాలి కదా. పరలోకం నుండి దేవుడు, ఆయనే పరిశుద్ధుడు, భూమి మీద ఎవరు లేరు కదా. ఆయన భూమి మీదకి వచ్చే రక్తాన్ని చిందించి చనిపోయాడు. ఇప్పుడు పాపం కోసం యేసుప్రభు చనిపోయినాడు. మనమేం చేయాలా? మనము ఆయన చనిపోయినాడు, పాపం కోసం చనిపోయినాడు. ఎవరు పాపులు? మనమందరము పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాం. మరి ఆ పాపం పోవాలంటే మనమేం చేయాలా? ఎవరైతే రక్తం చిందించాడో ఆయన యందు మనం ఏం చేయాలా? పదం రాలా? ఆయన యందు మనం ఏముంచాలా? విశ్వాసము. ఆ బైబిల్ మొత్తం ఉండేది అంతే విశ్వాసం. ఒక్క పదం మీద ఉంటుంది విశ్వాసం. ఏమని విశ్వాసము? ఆయన మా పాపాల కొరకు నా స్థానంలో చనిపోయినాడని నువ్వు ఆయన్ని విశ్వసించిన ఎడల, ఆయన నువ్వు యేసుప్రభువు అంగీకరిస్తే, నీ హృదయమందు నోటితో ఒప్పుకొని హృదయంలో నువ్వు ఏం చేయాలా? హృదయంలో ఒప్పుకోవాలి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో అంగీకరించాలి. ఎప్పుడు? ఆయన నా పాపం కొరకు ఆయన చనిపోయాడని. దాన్ని ఏమంటారు? విశ్వాసము, నమ్మకము. అందరికి బయట ఉండే వాళ్ళకి రాదు విశ్వాసం. నువ్వు యేసుప్రభువు గురించి చెప్తూ వాళ్ళు వినరు. మా దేవుళ్ళు ఉంటారంట. మీ దేవుడు ఏం చేశాడు? ఎందుకంటే మా దేవుడు మాకు చేసినాడు, మీకు ఎందుకంటే. కాబట్టి మన దేవుడు మన కోసం ఏం చేశారు? ఆయన రక్తం చిందించాడు. ఎవరి కోసం? అందరి కొరకు. అందువల్ల మనమే ఉంచాలి, విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసం ఉంచితేనే మనకేమొస్తుంది? ఏం రాదా? పాపక్షమాపణ వస్తుంది. ఆయన రక్తంలో మన పాపాలు కడిగివేయబడితే. రెండవది పాపక్షమాపణ వస్తుంది. మూడవది రక్షణ. ఇప్పుడు నీళ్ళలో పడిపోయేవాడిని చెయ్యి అందిస్తే పైకి వస్తాడా రాడా? అలాగే యేసుప్రభు మన నరకానికి పోయే వాళ్ళని ఆయన చెయ్యి అందించాడు. మీరంతా ఆయన చెయ్యి పట్టుకున్నారు కాబట్టి గుడికి వచ్చారు. ఆయన చెయ్యి పట్టుకొని మనల్ని పైకి లాగేసినాడు. ఇప్పుడు మనకు తీర్పు లేదు, నరకం లేదు, మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోతాం. ఎప్పుడు వెళ్ళిపోతాం? ఇప్పుడు కాదు, చనిపోయిన తర్వాత. అంతవరకు మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా మనల్ని కాపాడుకోవాలి. మన హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. మాటలతో తప్పు చేయకూడదు, చూపులతో తప్పు చేయకూడదు, ఆలోచనతో తప్పు చేయకూడదు, బూతులు మాట్లాడకూడదు. వేరే దేవుణ్ణి మనం పూజించకూడదు. దేవుడు ఒక్కడే. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయన సజీవుడైన దేవుడు. ఎందుకు మీరు యేసుప్రభుని ఎందుకు నమ్ముకోవాలా? ఎందుకు యేసుప్రభునే నమ్ముకోవాలా కదా? మంచి ప్రశ్న కదా. ఎందుకు యేసుప్రభునే నమ్ముకోవాలా? మీకు ఇల్లు లేవని, లేదా పెళ్ళిళ్ళు కాలేదని, రోగాలు బాగు చేస్తాడని యేసుప్రభుని ఎంతమంది నమ్ముకున్నారు? చేతులు ఎత్తండి. మీకు అందరికీ ఏమొస్తుంది? పరలోకమా? మీ కొరకు ఒక వాక్యం చదవండి. ఇట్లా విశ్వసించే వాళ్ళ కొరకు 1 కొరింథీ 15:19.
మంచి మాట. 1 కొరింథీ పత్రిక 15:19 గట్టిగా చదవండమ్మా. ఈ జీవితకాలం మట్టుకే మనం క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందము. దౌర్భాగ్యులు అంటే తెలుసా? ఎవరు మనల్ని దిక్కులేని వాళ్ళు జాలి పడతారే, అయ్యో పాపం అని. ఎలా నమ్ముకున్న వాళ్ళని అలా జాలిగా చూస్తాడంటే దేవుడు, ఎవరైతే మాకు ఏదో దొరుకుతుంది యేసు దగ్గర అని ఈ జీవితకాలం మట్టుకే అంటే ఎన్నేళ్ళు వస్తాయి మనము? 30, 40, 50, 60. ఈ 60 ఏళ్ళకు నాకు ఏదో దేవుడు చేస్తాడు. యేసు దగ్గరికి వస్తే మీటింగ్లు పెడతారు కదా, స్వస్థత కూటాలు. అప్పుడు జనాలు ఎక్కువ వస్తారు. ఎందుకో? రోగాలు బాగవుతాయి. అట్లా నమ్ముకుంటే యేసు దగ్గర ఆయన ఒప్పుకోడు. ఎందుకు నమ్ముకోవాలంటే నేను చచ్చిపోతే పరలోకం వెళ్తాను, నిత్య జీవం ఇస్తాడని నమ్ముకోవాలా. ఈ యొక్క నమ్మకం మనకు పరలోకం ఇవ్వదు. కాబట్టి ఆ విశ్వాసంలో మనము ఉండకూడదు. సరేనా? ఇప్పుడు విశ్వాసం అంటే, ఇంతకీ విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అంటే ఏమిటి? ఇప్పుడు మనం బయట ఉండే వాళ్ళంతా ఏమంటారు? లోకస్తులు అంటాం. చర్చ్ లోపల ఉండే వాళ్ళు ఏమంటారు? ఎందుకు మిమ్మల్ని విశ్వాసం అంటారు? బిలీవర్స్ అంటారు కదా. బిలీవర్స్ అని ఎందుకంటారు? దేవుని విశ్వాసం ఇచ్చావు. నువ్వు దేవుని చూసావా? మరి ఎందుకు? ఎలా నమ్ముతావు? ఎందుకు? ఎలా? విశ్వాసం అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవనమ్మా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఒకటి చదవనమ్మా. నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు చూడండమ్మా. విశ్వాసం అంటే డెఫినేషను. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. నిరీక్షణ ఎప్పుడు వస్తుంది మీకు? నిరీక్షణ అంటే తెలుసా? హోప్. అంటే మీ కొడుకు అమెరికాకు వినాడు అనుకోండి, ఒక 2 ఏళ్ళ తర్వాత వస్తానమ్మా అని చెప్పితే మీరేం చేస్తారు? 2 ఏళ్ళ వరకు కాసుకునే ఉంటారు. అదే నిరీక్షణ. ఇప్పుడు మనకు పరలోకం ఇప్పుడు ఇస్తాడు దేవుడు? ఇవ్వడు. దేవుడు మనకు కనిపిస్తాడు ఇప్పుడు? కనపడ్డు. మరి ఎప్పుడో మనం చనిపోయిన తర్వాత పరలోకం పోతాము, చనిపోయిన తర్వాత దేవుణ్ణి చూస్తామనే నిరీక్షణతో మనము ఉన్నామా లేదా? ఉన్నాం. కాబట్టి కంటికి కనిపించిన వాటిని నమ్మడమే విశ్వాసం. దేవుడు కనిపించడు కానీ నమ్మాలి. ఉన్నాడని నమ్మాలి. ఎప్పుడో ఒకరోజు చూస్తానని నమ్మాలి. రెండవది ఏం చెప్పినా? ఇంకో మాట. కంటికి కనిపించి ఉన్నాయని నమ్మాలా? అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువునైనవి. అంటే అదృశ్యమైనవి అంటే ఏమి? కంటికి కనిపించినవి ఉన్నాయి. అవి నువ్వు లేవనే దానికి ప్రూఫ్లు ఎదురు బైబుల్ ఉంది. బైబిల్లో అన్ని పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. యేసు భూమి మీదకి వచ్చాడు, అందరి కోసం ఆయన రోగాల కొరకు బాగు చేశాడు, మళ్ళీ పరలోకం వెళ్ళిపోయినాడు, చనిపోయినాడు, అన్నీ ఉన్నాయి కదా. వాటిని బట్టి మనం నమ్మాలి. అట్లా నమ్మితేనే ఇవన్నీ విశ్వాసం అంటారు. ఇప్పుడు తోమా ఉన్నాడు కదా. ఎవరు తోమా? యేసు ప్రభు శిష్యులు. ఆయన యేసు ప్రభు కనిపించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన గదిలో అందరూ ఉన్నారు, ఈయన మాత్రం లేడు. మిగతా వాళ్ళంతా ఉన్నప్పుడు యేసు ప్రభు అక్కడికి వస్తాడు. అప్పుడు తోమా ఏమంటాడంటే, నేను యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి వచ్చినాడంటే నేను నమ్మను. ఆయన చేతిలో నేను చూడాలి, ఆయన రొమ్ములో వేళ్ళు పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అంటాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఆ కాలంలో యేసు ప్రభు శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళంతా చూసినారు యేసు ప్రభుని, కళ్ళతో చూసినారు కదా. మనం చూడలా. ఇప్పుడు మనమే ధన్యులము. చూడక నమ్మడం గొప్ప విషయం. చూడక నమ్మిన వారు ధన్యులు. కాబట్టి మనము ధన్యులం అన్నమాట. కాబట్టి విశ్వాసము అనేది కంటికి కనిపించకపోయినా
యేసు ప్రభు వచ్చాడు, ఈ లోకంలో చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను కూడా చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోతాను అనే విశ్వాసంతో మనము జీవించాలి. దాన్ని ఏమంటారు? విశ్వాసం కదా. ఆ విశ్వాసం గురించి మనము కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఓకే, ఎవరు ఇంకొకటి దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలా? ఎవరు దేవునికి ఇష్టలు? ఎవరైతే నమ్ముతారో, దేవుణ్ణి విశ్వసిస్తారో ఆయన ఇష్టపడతాడు కదా. 6వ వచనం అదే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. అంటే ఇంపాసిబుల్. ఇంకా కాలంగా నీకు విశ్వాసం ఉంటేనే దేవునికి ఇష్టడివి, విశ్వాసం లేకుంటే దేవునికి ఇష్టడివి కావు. కాబట్టి దేవుడు కరెంట్ ఉందా? చూసినారు ఎవరన్నా? కరెంట్ చూసినారా? చూడలా? మళ్ళీ ఎలా తెలుస్తుంది? నేనే బల్బు వెలుగుతుంది కదా. పైపుల్లో మనకేం కనపడదు, కానీ బల్బు వెలిగితే కరెంట్ వచ్చింది అంట కదా. గాలి తెలుసా? గాలి చూసినారా? గాలి చూడలా, కానీ చెట్లు కదిలినప్పుడు. కాబట్టి దేవుడు కూడా, మన శరీరం లేదు ఆయనకు, ఆత్మ శరీరం, ఆత్మ కనబడదు. కాబట్టి ఆత్మగా ఉన్న దేవుణ్ణి మనము నమ్మాలి, ఉన్నాడని నమ్మాలి. అంటే మిగిలిన వాళ్ళకి దేవుడు ఎదురుగానే ఉంటాడు కదా. మనకు దేవుడు లేడు, కనబడతాడు. మనము అందుకే మన విశ్వాసం బలంగా ఉండాలి. ఎందుకంటే కనిపించిన దేవుని మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసిన దేవుడు వింటాడు కదా. మనం అక్కడికి గుడికే, చర్చికే పోయి ప్రార్థించాలని ఇంట్లో ప్రార్థన చేసినా దేవుడు వింటాడు కదా. కాబట్టి మన విశ్వాసం ఏమంటే, కనిపించకపోయినా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని విశ్వసించి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు కదా. మన దేవుడు ఏం దేవుడు? సజీవుడైన దేవుడు. సజీవుడు అంటే బ్రతికి ఉన్న దేవుడు. ఆయన చనిపోయి సమాధిలో ఉండిపోలా, సమాధిని పక్కన కొట్టుకొని బయటకు వచ్చేసినాడు కదా. ఎందుకు? మరణం ఆయన్ను బంధించలేకపోయిందంట. మరణం బంధించలేకపోయింది. ఎందుకు మరణం బంధించలేకపోయింది? మనం చచ్చిపోతే మరణం బంధించేస్తుంది, మనం రాలేము. ఆయన బయటకు వచ్చేస్తాడు. ఎందుకో? ఎవరికి మరణము? పాపం వలన వచ్చి జీతము మరణం. యేసు ప్రభువులో పాపం ఉందా? పాపమే లేదు. ఆయన మరణమే పట్టుకోలేదు, అందువల్ల ఆయన లేచాడు. పునరుత్థానం. యేసు ప్రభు శరీరం ఎలా ఉందో, పునరుత్థాన శరీరం అంటే తెలుసా? గోడలు ఉంటే గోడల నుంచి వచ్చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోవచ్చు, తలుపులు వేసుకునే లోపలికి వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు శిష్యులంతా భయపడి దాంకొని రూమ్లో ఉంటే లోపలికి వచ్చేసినాడు. వాళ్ళు ఏమనుకున్నారు? దెయ్యం అని భయపడుతున్నారు. అప్పుడు ఆయన, చూడండి మీ గాయాలని, నేను శిలువలో చనిపోయినా మీకోసం అని చూపిస్తే కానీ నమ్మలా కదా. కాబట్టి పోతం అని పేతురు, యోహాను లాంటి వాళ్ళు భయపడుతున్నారు కదా. కాబట్టి మహిమ శరీరము, అట్లా మహిమ శరీరము మనకిస్తాడంట ఆయన చనిపోయిన తర్వాత. మట్టికి అయిపోతే శరీరము, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది, లేదా పాపం చేస్తే నరకానికి వెళ్ళిపోతుంది. కానీ మనం చనిపోయి తిరిగి పిలిచినప్పుడు దేవుడు ఈ శరీరము మహిమ శరీరంగా దేవుని స్వరూపంలో సమరూపం గల దేవుని శరీరం ఎలా ఉందో అలాగే మారిపోయి పరలోకంలో ఏడుపు లేదు, దుఃఖము లేదు, బంగారు వీధులు అంట. బంగారు వీధుల్లో సంతోషం ఎప్పుడు వెలిగే. దేవుడే వెలుగు కదా, కరెంటుతో పని లేదు. సంతోషంతో ఎప్పుడు మనకు వయసు అయిపోయేది ఏమి లేదు. సంతోషం దేవుణ్ణి హల్లెలూయా స్తుతించుకుంటూ పరలోకంలో ఉండిపోవచ్చు. కాబట్టి అట్లా జీవితం కావాలని కోరుకుంటారా? లేదు 60 ఏళ్ళు చచ్చిపోయి ఇండ్లు కట్టుకొని, భూములు కొట్టుకొని, వాంతో కొట్టాడి, ఇంత కొట్టాడి, వాడిని బూతులు తిట్టి, మన బిడ్డలు చెప్పించుకొని, నువ్వు పనికిరావురా, నువ్వు సేవి నాశనమైపోతావని పిల్లలు తిట్టి, వాళ్ళు మన నోటి మాట నోట్లో నాలుకలు ఏముంది? జీవం ఉంది. నాలుకలో జీవం ఉంది. ఏమన్నా పొరపాటు పిల్లలు తిట్టారు, శాపగ్రస్తులు అయిపోతారు. ఎందుకంటే నాలుగులో జీవం ఉంది. చచ్చిపోతానంటే చచ్చిపోతారు. మా అమ్మ కూడా అట్లే ఎంత మంచి సావురా అనుకునింది, ప్రొద్దున్నే మా అమ్మ తెచ్చింది. ఒక ఆయన చనిపోయినాడు యాక్సిడెంట్లో. ఇంటికి వచ్చి ఎంత మంచి సావురా, ఒకేసారి బస్సు వచ్చి గుద్దేసి చచ్చిపోయినాడు, ఎంత మంచి సావు అనుకున్నాను. ప్రొద్దున్నే మా అమ్మ కూడా కింద పడి ఎట్లా చచ్చిపోయింది. అమ్మ ఎందుకు అనుకున్నావు తల్లి ఆ మాట? తదాస్తు దేవతలు ఉంటారంట. నిజమే ఆ మాట. మన పిల్లల్ని కూడా నువ్వు పనికిరావురా, నువ్వు చేతగానివి, నువ్వు దద్దమ్మవి అనద్దండి. నీకెప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు, నువ్వు బాగుపడతావు, నిన్ను దేవుడు దీవించిన గాక అని ఎవరైనా అనండి, వాళ్ళు బాగుపడిపోతారు. కాబట్టి నాలుగులో దేవుడు జీవాన్ని ఉంచినాడు అనమాట, నాలుగు. ఓకే. తర్వాత ఇంకొక విషయం ఏమంటే,
నేను ఎక్కువ చెప్పను, మీకు అర్థమయ్యేటట్లుగా నేను చెప్పి వెళ్ళిపోతాను. ఒకసారి విశ్వాసం అంటే ఏమిటి? నమ్మకము విశ్వాసం ఒకటేనా? నమ్మకం కంటే విశ్వాసం 3 రెట్లు ఎక్కువ. నమ్మకం చిన్నది, 1వ క్లాస్, విశ్వాసము 10వ క్లాస్ అనుకోండి. కాబట్టి ఒకసారి ఏం జరిగిందంటే, ఒక బ్లాండిన్, ఏం పేరు, బ్లాండిన్ అనే వ్యక్తి ఈ కొండ నుంచి ఆ కొండకు ఒక తాడు కట్టుకుంటాడంట. ఈ పక్క ఒక కొండ పర్వతము, నయాగర జలపాతం తెలుసా? జలపాతం అంటే ఎప్పుడు నీళ్ళు కారుతాయి, నీళ్ళు ప్రవహిస్తూనే ఉంటాయి పై నుంచి, కొండలో నుంచి. తాడు కట్టుకొని ఈ పక్క నుంచి ఆ తాడు కట్టుకొని, కట్టి తెలుసు కదా, పొడుగు కట్టి, ఇట్లా తాడు మీద వాడు బ్యాలెన్స్ పట్టుకొని పోతానే ఉంటాడు. ఈ పక్క నుంచి ఆ పక్క వెళ్ళిపోయినాడు, ఆ పక్క నుంచి ఈ పక్క వచ్చేసాడు. జనాలంతా తప్పట్లు కొడుతూ, ఎంత బాగా పోతున్నావు, భలే పోతున్నావే అని అడిగినారు. చెప్తే, అవునా మీరంతా నమ్ముతున్నారా, ఈసారి మళ్ళీ పోతా నేను. మీరంతా ఎన్ని కిలోమీటర్లు అంటే ఒక 10 కిలోమీటర్లు అనుకోండి, మీకు అర్థమైంది, ఒక 10-20 కిలోమీటర్లు అనుకోండి. కష్టం కదా, పడిపోతే ఆడపడిపోతాడు, రోజులు లోయలో పడిపోతాడు. కానీ ఆయన అలవాటు చేసుకున్నాడు, ఆ ట్రైనింగ్ అయినాడు కదా. నేను మీరు నమ్ముతారు, నేను మళ్ళీ పోతానంటే, నువ్వు పోతావు, మేము నమ్ముతున్నాము అంటాడు. సరే మీరైనా అందరూ నమ్ముతున్నారు కదా, సరే మీరు ఎవరైనా వచ్చి నా భుజం మీద కూర్చోండి, నేను తీసుకెళ్తానంటే ఏమైపోయినారు అందరూ? సైలెంట్, గప్చిప్ అయిపోయినారు, మాటే లేదంట. ఏమరా ఇట్లా అయిపోయినారంటే, నువ్వు పోతావయ్యా, పోతావు అన్నారంట. మళ్ళీ వాళ్ళ చిన్న పిల్లోడు గుంపులో ఉండి, డాడీ నేను వస్తాను డాడీ అంటే, ఎందుకంటే తండ్రి కదా నమ్మకము, వచ్చి తండ్రి మీద భుజం మీద కూర్చున్నాడు, వెళ్ళిపోయినాడు. ఎందుకంటే కుమారునికి తండ్రి ఏందో విశ్వాసం ఉంది. వీళ్ళకు మనము కూడా యేసుబాబు ఈ లోకంలో వచ్చినప్పుడు, యేసుబాబు అద్భుతాలు చేసినాడు, చచ్చిపోయిన వాళ్ళని బాగా చేసినాడు, చూడు వాళ్ళని బాగా చేశాడు, నోరు లేని వాళ్ళకి, కళ్ళు లేని వాళ్ళకి ఇచ్చినారు అని చెప్తాము. మనకు బాగా చేస్తామంటే మనము నమ్మం. ఎందుకంటే వాళ్ళకు బాగా చేసినా నమ్ముతాము, మన జీవితంలో కూడా బాగా చేస్తాడంటే మనకు ఆ విశ్వాసము రాదు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలా? నువ్వు అడిగినవన్నీ పొందుకున్నావని నమ్మకంతో ప్రార్థన చేయాలా. ప్రభువా నాకు నువ్వు ఇస్తావని అని అర్థము సగము డౌట్తో ప్రార్థన చేస్తే అది రాను రాదు. ఇచ్చేసినావు, నా టేబుల్ మీద నువ్వు అన్నం పెట్టినావు ప్రభువా అని కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఏముండాలా? భోజనం ఉండాలి. అంత విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీకు వస్తున్న అనుమానాలే దేవుని దగ్గర పనికిరావు. మన దేవుడు అలాగా ఈ కొండను చూసి సముద్రంలో పడిన కాకండి ప్రార్థిస్తే అవుతుందంటే అర్థం ఏమంటే, నువ్వు అంత విశ్వాసంతో నీలో ఉంటే తప్పకుండా జరుగుతుంది. కొండ అనేది పెద్ద సమస్య కాదు. ఈ కష్టాలు ఏమైనా కానీ ప్రార్థన చేస్తే అవి జరుగుతాయని. నువ్వు విశ్వాసం అంటే 100% అనుమానమే లేకూడదు. అనుమానం అంటే ఇప్పుడు సెల్ ఫోన్ చేస్తారు కదా, ఈ పక్క నుంచి ఇంకొక వ్యక్తి ఫోన్ చేస్తే ఆడ క్రింగ్ అంటుంది కదా, మీరు ఆ వ్యక్తి ఫోన్ ఎత్తుకోగానే ఆయన వాయిస్ గుర్తుపడేస్తారు లేదా? గుర్తుపట్టేసి హలో బాగుండవు అని అడిగేస్తాం కదా. మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు మనము దేవునికి ఫోన్ చేసినట్టు ప్రార్థనలో దేవునికి ఫోన్ చేసినాం, ఆయన కూడా ఫోన్ ఎత్తుకొని వింటూ ఉంటాడు నీ ప్రార్థన అంతా, తెలుసా? కానీ నువ్వేమనుకుంటావో, నా ప్రార్థన ఏమిటాలే దేవుడు, నేను భూమి మీద ఉండ, ఆయన పరలోకంలో ఉన్నాడు, నేను ఒకనైనా ప్రార్థన చేసేది, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, అందరినీ ఆడబట్టించుకున్నాడు, దేవునికి అంత టైం ఆడిందని మనకు విశ్వాసం లే. అందువల్ల మనకు ప్రార్థనలో జవాబులు రావు. ఇంకా ఏమంటే, పాస్టర్ గారు మీరు చేయండి ప్రార్థన, మా అయ్యగారు మా కొడుక్కి జ్వరం వచ్చింది ప్రార్థన చేయండి, అయ్యగారికి అప్పగిస్తారు. అయ్యగారైనా మీరు చేయరా? మీ కొరకు మీరు చేసుకోవాలా, అయ్యగారు మీ కొరకు ఎందుకు చేస్తాడు? ఒకవేళ మీ చేత కాకుంటే మీరు కూడా వచ్చి అయ్యగారి దగ్గర కూర్చొని ప్రార్థన చేయమంటే చేస్తాడు. కాబట్టి ఎవరి ప్రార్థన వాళ్ళు చేసుకొని తర్వాత అయ్యగారి దగ్గర కూడా ప్రార్థన చేసుకుంటే మీ ప్రార్థనకి జవాబు వస్తుంది. అంటే మీలో విశ్వాసం లేనట్లే కదా, నేను చేస్తే దేవుడు విండు, అయ్యగారు చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి మనలో ఇట్లాంటి విశ్వాసం ఉండడం వల్ల మనకి ఏం పనులు కావడం లేదు. క్రైస్తవులు ఎంతమందికి తక్కువే, ఎందుకంటే ఎంతమందే ఉంటాం, పెరగరు. ఎందుకంటే విశ్వాసము లేదు. ఇంకొక విషయము, ఒక బాలుడంట కాలు జారి ఎక్కడ పడిపోయినాడు? కాలు జారి పడిపోయినాడు. గ్రామ ప్రజలంతా అతన్ని బయటికి తీసేదానికి వచ్చినారంట. గ్రామ ప్రజలు బాయిలో పడిపోతే వస్తారు కదా, పల్లెల్లో అందరూ వచ్చి ఒరే నేను తాడేస్తాం బాయిలోకి, నువ్వు పైకి రారా అంటే, లేదు మీరేస్తే నేను రాను, మా డాడీ ఆడున్నాడో పిలుసు అని చెప్తాడు. వాళ్ళ డాడీ ఏమన్నా బాగా స్ట్రాంగ్ బాడీ అంటే కాదు,
బలహీనంగా ఉంటాడు. ఏమంటే వాళ్ళ డాడీ వచ్చి తాడేస్తే వాడు దాన్ని పట్టుకొని వస్తాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ మీద నమ్మకం. మనకు కూడా దేవుని మీద ఏముండాలా? నమ్మకం. ఆయన మనల్ని ఏమని పిలవమంటున్నాడు? అబ్బా తండ్రి. అంటే భూమి మీద మనకు కన్న తండ్రి ఉన్నాడు, పరలోకంలో కూడా తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని తండ్రిని పిలిస్తే మనమేమవుతాం? ఆయనకు పిల్లలు, బిడ్డలు. ఆడపిల్లలు అయితే కుమార్తెలు, మగవాళ్ళు అయితే కుమారుడు. ఎవరికైనా ఈ భాగం ఉందా? తండ్రిని పిలిస్తే బయట పొందు. తండ్రిని పిలిచండి ఎవరైనా నీకు తండ్రి అంటాడంట కదా. ఎందుకంటే ఆయన మీరు నా కుమారులు, మీరు నా రక్తం చేత కడగబడినారు, మీరు నా ఆస్తికి వారసులు అంటారు. స్వాస్థ్యం ఉండే పరలోకంలో ఆస్తికి మనం వారసులు. ఆయన అంత భాగ్యం ఇస్తే మా వద్దులే ప్రభా, ఈ భూమి మీదనే మాకు చిన్న చిన్న భూములు ఉన్నాయి, సెంటు భూమి, ఆ పక్కన ఉండేది కూడా మేము లాగేసుకుని దాంట్లో ఉండిపోతాము, మాకు వద్దులే ప్రభా పరలోకం అని మనం ఆయన్ను పక్కన పెట్టేస్తాం కదా. మనం పెద్ద వాటిని ఆశించాలి, చిన్న చిన్న వాటిని ఆశించకూడదు. పరలోకమే నాకు కావాలి ప్రభా, నేను చచ్చిపోతే నేను పరలోకం పోతాం, మా ఇంట్లో అందరూ వస్తాం, మేమందరూ పరలోకంలో ఒకరినొకరు కలుసుకోవాలి అని అటువంటి విశ్వాసంతో మనము ఉండాలి. అబ్రాము తెలుసా? అబ్రాము 100 సంవత్సరాల పిల్లలు కంటారు. ఎవరన్నా 100 సంవత్సరాల పిల్లలు కన్నాడే. మళ్ళీ ఆ కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత దేవుడు ఏమంటాడు? నీవు ప్రేమించుచున్నా, నీవు ఏమంటాడు అన్నమాట, నీవు ప్రేమించు. నువ్వు ఎక్కువ ఒక్కడుకు 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి కొడితే ఎట్లా ఉంటుంది? 1 నిమిషం వదిలిపెడతావా? నీవు మిక్కిలిగా ప్రేమించిన నీ కుమారుణ్ణి నాకు బలి ఇవ్వు అంటాడు. బలి అంటే తెలుసా? ఏంటి బలి? నరకడము, బూడి చేశాడు, కాల్ చేయడం కూడా కదా. అట్లా బలి అడిగేది ఆయన. ఓకే ప్రభా వస్తానని చెప్పి ప్రొద్దునే కట్లు ఆయన కొట్టుకున్నాడు. ఎవరు కొట్టుకున్నారు కట్లు? అబ్రామే. పని వాళ్ళకి చెప్పలా, ఎందుకంటే నా దేవుని పని నేనే చేయాలని కట్లు ఆయన కొట్టుకున్నాడు. ఇసాకును లేపి రెడీ చేసినాడు, గాడిద రేసి 2 పని వాళ్ళని లేచినాడు. మరి ఎవరిని లేపలేదు? ఎందుకో? పోనిస్తుందా? కాళ్ళైనా పట్టుకొని లాగేసుకొని నాకు లేక దేవుడు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డను కూడా బలిస్తావా అని గందరగోళం చేసేసి సారాకి చెప్పలా. సారాకి చెప్పకుండా వచ్చేసి నడుచుకుంటూ వచ్చేసి పని వాళ్ళకు మీరు ఏడా ఉండండి, మళ్ళీ నేను వస్తానంటాడా మేము వస్తామంటాడా? తిరిగి వస్తాను కాదు, వస్తామంటే ఏంది? నా కొడుకు మళ్ళీ బతుకుతాడు, ఎట్లాగైనా నా దేవుడు బతికిస్తాడు, వస్తామని చెప్పి వదిలేసి వెళ్ళిపోయేసి అన్నీ ఏర్పాటు చేసేసాడు. ఈ ఇసాకు 16 ఏళ్ళు యవ్వనస్తుడు అంటే పరిగెత్తి పారిపోలేడా? ఎవరి డాడీ? బలి పశువు ఏదంటే బలి పశువు దేవుడు చూసుకుంటారులే నీకెందుకు అని చెప్పి పోయేసి కొంతసేపు అయినాక ఆయన కాళ్ళు చేతులు కట్టేసినాడు. బిడ్డ కుమారుని కట్టేసి బండ మీద పడుకోబెట్టేసినాడు. కత్తెత్తి నరకపోతున్నాడు. అంటే బలి ఇచ్చేసినాడు అంతే కదా. కత్తెత్తి ఇంకా గొంతు మీద పడితే చచ్చిపోయినాడు. ఎందుకు దేవుడు అంతవరకు చూస్తాడు? ముందుకు ఆపచ్చు కదా, బయలుదేరేటప్పుడు ఆపచ్చు కదా, లేదా కొండ మీద పోయే ముందు ఆపచ్చు కదా. కత్తెత్తి గొంతు మీద వేసేంతవరకు ఎందుకుంటాడు ఆయన? లాస్ట్ మూమెంట్లో కూడా మనం విశ్వాసం ఎట్లుంది చూడాలి ఆయన. అంతే. నువ్వు చచ్చిపోయేటప్పుడు ప్రభువా నన్ను నీ వద్దకు చేర్చుకొని, స్టెఫన్ అన్నాడు, రాళ్ళతో కొట్టినారు కదా స్టెఫన్ను. అందరూ కలిసి రాళ్ళు ఇసిరేస్తామంటే తగులుతామంటే ఏమంటాడు? ప్రభువా నన్ను నీ వద్దకు చేర్చు. లాస్ట్ మూమెంట్లో కూడా అట్లా విశ్వాసం ఉండాలి. అంటే లాస్ట్ చచ్చిపోయే లాస్ట్ కూడా ప్రభువా నువ్వే నాకు కావాలి ప్రభువా, నేను చచ్చిపోయినా పర్వాలే అని అట్లా విశ్వాసం ఆయన కోరుకుంటాడు. కాబట్టి ఆ కుమారుని చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించగల సమర్థుడు నా దేవుడు అనే ఆ విశ్వాసం మీకు బైబిల్లో టైం లేదు కాబట్టి చదివిలా అంత విశ్వాసం అండి అబ్రాహాంకి. కాబట్టి అందువల్ల ఏమైనాడు ఆయన? విశ్వాసులకు తండ్రి. మీరు శ్రద్ధగా వినడంలే, ఇట్లాగే మళ్ళీ వింటారు కదా. ఎందుకంటే విశ్వాసం మనం నేర్చుకుంటే జీవితాంతం ఈ విశ్వాసంతో మనం బతికేయచ్చు. మన పిల్లలకు కూడా విశ్వాసం ఎలా ఉండాలో, ఎటువంటి విశ్వాసం ఉండాలని చెప్తే ఆ విశ్వాసం ద్వారా వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఊరికే మనకేదో స్కూల్లో 10వ తరగతి పాస్ చేస్తాడని, ఏదో కొత్త బట్టలు వస్తాయని, పెళ్లి కుమార్తెను చూస్తాడని నమ్మకూడదు, చేసుకోమని. ఓకే,
కాబట్టి ఇటువంటి అబ్రాహాము లాగా మనం కూడా గొప్ప విశ్వాసం కలిగి నిత్యరాజ్యం పొందుకునే వారిలో మనమందరం ఉండినట్లుగా దేవాదేవుడు యొక్క మాటలను మన వినికిడిలో దీవించును గాక. ఓకే, ఒకసారి ఒక చిన్న పాప ఏం జరిగిందంటే వర్షం కోసం అందరూ ప్రార్థన చేస్తానంట. మీరంతా వర్షం కోసం ప్రార్థన చేస్తున్నారు. అందరూ వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక చిన్న పాప ఏమెత్తుకొచ్చింది, గొడుగు ఎత్తుకొని వచ్చి, ఏమమ్మా గొడుగు ఎత్తుకున్నాడు, వాన వస్తుంది అందుకే గొడుగు తెచ్చుకున్నాను అంటే విశ్వాసం అంటే వర్షం వస్తుంది గొడుగులో తడిచిపోకుండా గొడుగు కావాలని అటువంటి విశ్వాసం ఉండాలి. వాన వచ్చినప్పుడు చూసుకుందాం ఇంటికి వరిగిద్దామని విశ్వాసం ఉండకూడదు. సరేనా? మీరందరూ గొప్ప విశ్వాసంలో దేవునిలో లోతుకి పాతిపోయి ప్రభువా నువ్వే నాకు దిక్కు, నాకెవరు లేరు, రక్షిస్తే నువ్వే నన్ను కాపాడు అని చెప్పి ఆయనకు సార్ చెప్పినాడు కదా, సరెండర్ అంటే తెలుసా? సరెండర్ అంటే నిన్ను నువ్వు పూర్తిగా ఆయన అధికారానికి లోబడిపోవాలి, అప్పుడే ఆయన నిన్ను రక్షిస్తాడు. అటువంటి గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలని ఆశిస్తే చిన్న వాక్యం మనం వీడికి దీవించి కాక ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.